హాయ్ ఫ్రెండ్స్, మరో క్లాస్లో ఒక మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు డిఎస్సి 2026కి సంబంధించి మరొక బిట్ మనం చూద్దాం. ఆ బిట్తో పాటు బిట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు, ఆ ఆన్సర్ల యొక్క వివరణ కూడా మరొకసారి చూద్దాం. మరి లాస్ట్ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు చెప్పే క్లాసులో వాడిచ్చిన బిట్ ఏదైతే ఉందో దాన్ని మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో రెడీగా ఉండండి. నేను ఈ క్లాస్కి సంబంధించి ఇప్పుడు ఇచ్చే బిట్ ఏదైతే ఉందో కొంచెం కన్ఫ్యూజ్ ఏమీ కాకుండా మన బుక్లో కాకుండా బయట ఉండేటట్టు ఇచ్చాడు. అదేంటి సార్ బుక్లో లేకుండా అంటే, బుక్కి సంబంధమే కానీ కంప్యూటర్కి మన బుక్లో ఉన్నటువంటి పాఠానికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. అదేంటి, ఎలా ఇచ్చాడు, దాని వివరణ ఏంటో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఇందులో ఫోటోషాప్ ప్రక్రియ ప్రధానంగా దీనికోసం ఉపయోగించబడుతుంది అని అడిగాడు. మళ్ళీ చెప్తుంది చూడండి. ఫోటోషాప్ ప్రక్రియ తెలుసు కదా. ఫోటోషాప్ అంటే ఫొటోస్ ఉన్న షాప్ కాదు. కంప్యూటర్లో అడాబ్ ఫోటోషాప్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫోటోషాప్కి సంబంధించి కంప్యూటర్లో కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఉపయోగించి కొన్ని బొమ్మల్ని లేదా వీడియోల్ని ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫోటోషాప్. అలాగే ఆ వీడియోలో లేదా ఆ బొమ్మల్ని మనకు సులువుగా, అంటే ఇప్పుడంటే మొబైల్ వచ్చి మొబైల్లో యాప్ల ద్వారా అన్ని ఎడిట్ చేసుకుంటున్నాం, కానీ అంత క్లారిటీగా ఉండవు. కంప్యూటర్లో మీరు ఎడిట్ చేసిన ఫొటోస్, ఉదాహరణకి ఎవరిదైనా మ్యారేజ్ అయ్యింది, లేదా ఏదైనా ఒక మెచ్యూర్ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ తీసుకున్నారు. ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురిని డిఫరెంట్గా క్రియేట్ చేయాలనుకున్నారు మీరు. ఉదాహరణకి వాళ్ళు ఎక్కడో వాటర్లో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరిని ఒక పల్లకిలో కూర్చోబెట్టాలనుకున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చోబెట్టడానికి మన మొబైల్లో అయితే వేరే కట్ చేసి ఉపయోగిస్తాం, కానీ ఫోటోషాప్లో ఏం చేస్తామంటే ఆ టూల్స్ని ఉపయోగించి టూల్స్ ద్వారా దీన్ని ఎడిట్ చేసి దాన్ని తయారు చేస్తాం. అలాగే ఒకవేళ ఎవరైనా డ్యాన్స్ చేయాలి, బిట్లు కట్ చేసి మనం ఏమైనా తయారు చేసుకోవాలనుకో, ఇప్పుడు మొబైల్లో కైన్ మాస్టర్ కానీ ఇన్షాట్ కానీ ఇలాంటి కొన్ని యాప్స్ వచ్చాయి. కానీ వీటికంటే కూడా కంప్యూటర్లో మనకు క్లారిటీగా ఉండాలి అంటే మీరు ఫోటోషాప్లోకి వెళ్ళి ఆ ఫోటోషాప్లో ఎడిట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది వీడియో. అలాగే మూడవది, ఏదన్నా స్కల్ప్చర్ కానీ ఏదైనా బొమ్మను తయారు చేయాలనుకో, ఆ ఇమేజ్ మనకి 4 విధాలుగా కావాలనుకోండి, ఫోటోషాప్లో మనం అన్ని వ్యూస్లో మార్చుకుని అన్ని భంగిమలలో మార్చుకుని ఆ బొమ్మ ద్వారా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా డిజైన్ గీయాలనుకో డ్రెస్ మీద, ఆ డిజైన్ కూడా మన కంప్యూటర్లో ఫోటోషాప్లోకి వెళ్ళి లేయర్స్ అని ఉంటాయి కొన్ని, ఒక్కొక్క లేయర్. ఆ లేయర్ ప్రకారం అంటే సగం పార్ట్ ఫస్ట్, అలాగే రెండో పార్ట్ నెక్స్ట్, థర్డ్ పార్ట్ అంటే లేయర్స్ అంటారు కంప్యూటర్లో. ఇవన్నీ ఫోటోషాప్ లెక్కల్లోకి వస్తాయి. ఈ ఫోటోషాప్ ద్వారానే ఆర్ట్కి సంబంధించి చాలా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు డిజిటల్ పెయింటింగ్ ఉంది, ఇప్పుడు ఏఐ కానీ లేదా చాట్‌జీపీటీ కానీ బయట వాటిని అడిగితే 5 నిమిషాలు చేసిస్తుంది. కానీ ఎప్పటి నుంచో దాన్ని మనం తయారు చేయాలి అంటే కనుక ఈ ఫోటోషాప్ యూజ్ చేసి అందులో ఆ డయాగ్రామ్ అవుట్లైన్ తీసుకుని పెయింట్ చేసి దాన్ని అందంగా తయారు చేయాల్సి వచ్చింది.
సో ఎంత కాదనుకున్నా ఆ కంప్యూటర్ ఫోటోషాప్లో తయారు చేసింది వేరు, మొబైల్లో తయారు చేసింది వేరు. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఫోటోషాప్ అనేది కంప్యూటర్లో ఉండే ఒక పార్టు, అందులో ఉన్నటువంటి ఒక భాగం. అది ఫోటోషాప్ అనేది మనకు ఆర్ట్కి ఎక్కువ ఉపయోగపడే ఒక పార్ట్ అది కంప్యూటర్ది. అయితే దీని ద్వారా ఉపయోగాలన్నీ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు వాడు, ఫోటోషాప్ ప్రక్రియ ప్రధానంగా దీనికోసం మాత్రమే ఉపయోగపడిందని అడిగాడు. దీనికోసం ఒక 4 అడిగాడు. ఫస్ట్ ఇది బోటిక్. బోటిక్ అంటే మీకు తెలుసు, డ్రెస్ మేకింగ్. ఆ డ్రెస్ మీద డిజైన్ కానీ లేదా కంప్యూటర్ ద్వారా తీర్చిదిద్దడానికి కానీ ఉపయోగపడుతుంది. రెండవది బొమ్మల తయారీ. మూడవది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. నాలుగవది అన్ని ప్రకటనలకి అని ఇచ్చాడు. చూడండి, ఈ ఫోటోషాప్ అనేది దేనికి ప్రధానంగా ఉపయోగపడుతుందని అడిగాడు. బోటికా, బొమ్మల తయారీకా, లేదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్గా అని అడిగాడు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది చీర మీద వేస్తాం, చీర మీద డిజైన్ చేసి దాన్ని డిజైన్గా తయారు చేసేదని బోటిక్ అంటాం. అలాగే బొమ్మల తయారీ అంటే మీకు తెలిసిందే, స్కల్ప్చర్స్ కానీ క్లే కానీ కొన్ని మెటీరియల్తో తయారు చేసేదని బాగుంటారు. ఈ మూడింటికే ఉపయోగపడుతుందా లేకపోతే వేరే దానిగా అని అడిగాడు. ఇక్కడ నాలుగవది అన్ని ప్రకటనల కోసం అని అడిగాడు. అంటే ఇక్కడ నేను అనుకునే ఆన్సర్ ఏంటంటే ఈ ఫోటోషాప్ ఇందాక చెప్పినట్లుగా వీడియో తయారు చేయడానికి, లేదా ఒక బొమ్మను తయారు చేయడానికి, లేదా దీని ద్వారా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని ఇందాకే చెప్పాను నేను. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అన్ని రకాల ప్రకటనలు తయారు చేయడానికి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అర్థమైందమ్మా? సో ఈరోజు ఇప్పుడు అడిగినటువంటి ఈ క్వశ్చన్ ఏంటంటే ఫోటోషాప్ గురించి అడిగాడు. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు? ఈ కంప్యూటర్లో ఫోటోషాప్ ఏదైతే ఉందో, ఫోటోషాప్ దేనికి యూజ్ అవుతుంది అన్నది ఒక్కసారి మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫోటోషాప్ అని కొట్టగానే దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పికిడి వేస్తారు మీకు. దాని ద్వారా దాని చరిత్ర ఒకసారి తెలుసుకొని చాలు. అది దేనికి యూజ్ అవుతుందో తెలిసింది అంటే మనం ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు. ఓకేనా? సో మరి ఈ క్లాసు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పుడు చెప్పినట్టే ఒక లైక్ మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. మరి నెక్స్ట్ వీడియోలో ఆర్ట్తో పాటు క్రాఫ్ట్ కూడా రెడీ అవుతుంది. నేను రాగానే వాటి గురించి కూడా మీకు వివరణ చెప్పడం జరుగుతుంది. మరో వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.